తెలంగాణ రైతులకి నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులకి మరో అదిరిపోయే 2 శుభవార్తలను, డబుల్ ధమాకా అప్డేట్లను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం. ఎట్టకేలకు వానాకాల సీజన్కి సంబంధించినటువంటి డబ్బులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వము జీవోనైతే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఒక్కొక్క రైతుకి కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఒకేసారి ఏదైతే మనకి పోయిన ఏడాది ఏదైతే వానాకాల సీజన్ డబ్బులు పంపిణీ చేశారో 9 రోజులలోనే 9,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతులకి పంపిణీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈసారి కూడా వానాకాల రైతు భరోసా డబ్బులు పంట పెట్టుబడుల సాయం కింద వానాకాల సీజన్ కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఒక ఎకరం నుంచి మొదలుకొని 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 6, 7, 8, 9, 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి ఒకేసారి లిమిట్గా పెట్టి మొత్తం ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 10 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా ఈ రైతు భరోసా డబ్బులను విడుదలకు ఆమోదం తెలిపినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలను విడుదల చేసినట్లయితే అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలను కూడా ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక పీఎం నరేంద్ర మోడీ గారు ఒకేసారి 10,000 కోట్ల రూపాయల ఖాతాల్లోకి డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారన్నమాట. అంటే మన కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, మొత్తం ఒకేసారి రైతుల ఖాతాల్లోకి 8,000 రూపాయలను విడుదలకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగిందన్నమాట. ఇక ఒక్కొక్క రైతుకి కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, ఒకేసారి 8,000 రూపాయలను మన రైతుల ఖాతాల్లోకి డబ్బులనైతే పంపిణీకి మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ప్రతి ఒక్క రైతుకు కూడా ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలని కొన్ని సూచనలు ఇవ్వడం అయితే జరిగింది రైతులకి. ఇక ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలి, ఒక్కొక్క రైతు కూడా ఎటువంటి అప్డేట్ చేసుకుంటే మీ అందరికంటే ముందుగా మీ ఖాతాల్లోకి ఈ రైతు భరోసా డబ్బులు అనేది జమ అవుతాయి అన్న వివరాలు మనం ఈ వీడియోలో స్పష్టంగా ఇక్కడ సమాచారాన్ని మనమైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. సో వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే ఉంచుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోయాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు, రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి వానాకాల సీజన్ రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో మీకు అందరికీ కూడా ఇది ఒక పెద్ద శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతుల ఖాతాల్లోకి జూలై నెల 5, 6 తారీఖులలో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు వానాకాల సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పటికే జీవోని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకి కొన్ని సూచనలు కూడా ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. వీటన్నిటికంటే ముందు ఇంకా యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ కూడా ఈ డబ్బులను అయితే పంపిణీ చేయడం లేదన్నమాట. ఇక ఇప్పటి వరకు ఎంతమందికి డబ్బులను పంపిణీ చేశారో అంతమందికి మాత్రమే డబ్బులను అయితే ఖాతాల్లోకి అయితే పంపిణీ చేసిన జరిగిందన్నమాట. ఇక ఎవరైతే వానాకాల డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో మీ అందరికి కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. మీరు వెంటనే రైతు భరోసా .inలోకి వెళ్ళి తెలంగాణ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి మీరు అర్హులా కాదా అని అయితే చెక్ చేసుకోండి. నిజమైనటువంటి అర్హులకు మాత్రమే డబ్బులను అయితే పంపిణీ చేస్తున్నారు. ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులను అయితే పంపిణీ చేస్తున్నారు అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా మీరైతే చెక్ చేసుకొని రెడీగానైతే ఉండండి. మీరు ఇచ్చినటువంటి ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ కూడా చేయించుకొని ఉన్నారా లేదని అయితే చెక్ చేసుకోండి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అనేది ఖాతాల్లోకి ఇక్కడ జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.